శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జనవరి 25 నుంచి 31 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు, అది కూడా స్వక్షేత్రంలో సంచరించడం వల్ల చాలా విషయాల్లో చివరి నిమిషంలో ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంది. వారు ఒకటి ఊహించడం, వేరొకటి జరగడం జరుగుతూ ఉంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత మనీ రాకపోవడం వల్ల కొన్ని ప్రధాన కార్యక్రమాలు వాయిదా పడడం కూడా జరిగే అవకాశం ఉన్నది. అయితే జాతకుడు కొన్ని నిర్ణయాల వల్ల నష్టపోవడం అన్నది జరుగుతుంది. ఏదో త్వరలో మనకి 1,00,000 రూపాయలు వస్తాయి అని ఈలోగా ఏదో విధంగా మనీ వేస్ట్ చేయడం, బెట్టింగో ఇంకొక బలహీనతో దేనికో దానికి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈలోగా అనుకున్న ధనం సకాలంలో రాకపోవడం వల్ల జాతకుడు తను ఖర్చు పెట్టినటువంటి ధనాన్ని మళ్ళీ తిరిగి సంపాదించడానికి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. ఈ విధంగా కొంత సొంత నిర్ణయాల వల్ల, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల జాతకుడు ఈ సమయంలో నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ప్లాన్ అన్నది చేతికి ధనం వచ్చిన తర్వాత మీరు చేయాలి తప్ప ధనం రాకుండా ముందుగానే ఆ ధనాన్ని ఖర్చు పెట్టడమో వేరే వారికి ప్రామిస్ చేయడం వల్ల మాట పడడం, ఇబ్బంది పడడం జరిగే ఉంది. చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ చేయాలన్నమాట. ఏదో 1,000 రూపాయలతో పోయేదానికి 10,000 దాకా నష్టపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఊహించండి. అయితే మీకు డబ్బు రావాల్సిన మాట యథార్థమే, కానీ అది ప్రస్తుతం గురు వక్రగమనం వల్ల అది సకాలంలో రాకపోవడం, చివరి నిమిషంలో ఏదో కొర్రి ఇక పలానా పేపర్ లేదనో, పలానా సర్టిఫికేట్ లేదనో, ఆధార్ కార్డు కరెక్ట్గా లేదనో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొద్దిగా జాగ్రత్త పడండి. రావడం అన్నది వస్తుంది, బట్ వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇక ప్రధానంగా మిగతా విషయాలు జరిగినట్టు పంచమంలో శని ఈ విధంగా మిమ్మల్ని ముందుగానే ఖర్చు పెట్టడం, ఈ స్పెక్యులేషను, ఏదో దాంట్లో ధనం నష్టపోవడం, ఏదో ముందుగా వచ్చేద్దని ఊహించి ఉన్నది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇక 4లో రాహు కూడా చాలా వరకు మిమ్మల్ని బలహీనతల వైపు లాక్కెళ్తూ ఉంటుంది. ఏదో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చేద్దాం, ఏదైనా ఫ్రెండ్స్తో కలిపి ఏ గోవాయో, లేదంటే ఏ ఊటీయో, లేదంటే ఏ స్విట్జర్లాండ్ లాంటిది వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేద్దాం, అక్కడ మనల్ని ఏమైనా పట్టించుకుంటాడు అన్న ఉద్దేశంతో రహస్యంగా ఫ్రెండ్స్తో కలిపి ఒక వైభవవంతమైన జీవితాన్ని, అంటే ఏదన్నా ఒక లగ్జరీ లైఫ్ని అనుభవించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది చాలా వరకు దానివల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు లాంటివి నడిచే అవకాశం ఉంది. కాబట్టి ముందు మనసు ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నం చేసుకోండి. అనేక రకాలుగా మీ యొక్క ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి, కానీ ఇటువంటి బలహీనతలకి లొంగడం వల్ల, చిన్న చిన్న వ్యామోహాలకి పడిపోవడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే సాధారణంగా మీరు చేస్తున్నటువంటి ఇటువంటి విషయాలు, ఈ రహస్య కార్యకలాపాలు, ఈ రహస్యంగా ఎంటర్టైన్మెంటు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం ఇతరులకి తెలియవని మీరు అనుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ అది అందరికీ ఈ విషయాన్ని తెలుస్తూ ఉంటుంది. అయితే మీ దగ్గర చెప్పకుండా వాళ్ళు దాటవేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించి ఉన్న మంచి పేరుని పోగొట్టకుండా జాగ్రత్త పడడం మంచిది. అయితే ప్రస్తుతం కుజుడు, రాశ్యాధిపతి కుజుడు తృతీయ స్థానంలో మంచి బలవంతుడై ఉండడం వల్ల కొత్త కొత్త అవకాశాలు వస్తుంటాయి. అలాగే మంచి సొసైటీలో నేమ్ ఉన్నటువంటి వ్యక్తులు మీతో కలిసి పనిచేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. ఇక్కడ దశమాధిపతి రవి కూడా తృతీయ స్థాన సంచారం వల్ల ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఏదన్నా క్రీడా రంగంలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ మీరు ఎందులో ఉన్నా కూడా వృత్తిపరంగా చాలా సక్సెస్గా ఉంటారు. ఒక పదవి లాంటిది, అంటే ఒక ప్రమోషన్ లాంటిది ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. అది ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ సర్వీస్లో ఉన్నా కూడా పదవి ఉన్నతి లాంటిది లభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి కొన్ని కొత్త పరిచయాలు మిమ్మల్ని కొంతవరకు గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి కొత్త వారితో పరిచయం ఏర్పడినప్పుడు వారి మంచి చెడ్డలు, పూర్వపరాలు తెలుసుకొని పరిచయం చేసుకోవాలి తప్ప పరిచయం లేని వారికి సహాయం చేయడం వల్ల, వారికి ఏదో సూటే ఉండడమో, ఫోన్ నెంబర్ ఇవ్వడమో, లేదా సిమ్ కార్డులు ఇవ్వడమో చేయడం వల్ల మీరు నష్టపోవడం కానీ తర్వాత ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి
సాధ్యమైనంత వరకు మీ యొక్క నడవడిక, మీ యొక్క క్యారెక్టర్ జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే కొత్త వారితో ఎటువంటి పరిచయాలు పెంచుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీకి దూరంగా ఉంటేనే మంచిది. సాధారణంగా ఈ వార ఫలాలు ఫాలో అవుతున్నవారు, పరిశీలిస్తున్న వారికి చాలామందికి ఒక సందేహం అన్నది రావడం జరుగుతుంది. మీరు చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయా, లేదా కాలక్షేపాన్ని చెప్తున్నారా, మీకు నిజంగా పాండిత్యం ఉందా, ఇలాంటి అనేక సందేహాలు ఈ ప్రేక్షకులకి రావడం జరుగుతుంది. ఏదైనా గ్రహాల స్థితి ఆధారంగా ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. అయితే అవకాశం ఉందా లేదా అన్నది వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకం బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో కొన్ని లిఖించబడి ఉంటాయి. వివాహం ఏ విధంగా ఉంటుంది, పెళ్ళి ఏ విధంగా జరుగుతుంది, ఉద్యోగం, సంపాదన, అతని స్థితిగతులు, ఇవన్నీ కూడా అతని జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. అవి మరి ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు, అంటే ఒక జాతకం పుట్టినప్పుడు పెళ్ళి ఉంటుంది. అంటే పెళ్ళి ఎప్పుడు జరుగుద్ది అని తెలుసుకోవాలంటే జాతకుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి దశలు, ఏ దశలు జరుగుతుంటాయి కదా, రవి దశ, చంద్రుడు, కుజుడు, రాహు నడుస్తుంటాయి. ఈ దశలు వచ్చినప్పుడు ఆ దశ ఒక గురుదశ వచ్చింది అనుకోండి, 16 సంవత్సరాలు నడుస్తుంటుంది. ఈ 16 సంవత్సరాలు ఎప్పుడు అవుతుంది అంటే దానికి మళ్ళీ అంతర్దశ ఉంటుంది. ఆ అంతర్దశ మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు జరుగుతున్నప్పుడు అప్పుడు ఈ గోచారం అన్నది మనకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ గురువు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది, పంచమంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతారు. ఇప్పుడు దశ అంతర్దశ సహకరిస్తే ఈ గోచారం కూడా సహకరిస్తూ ఉంటుంది. అలాగే ఏ సంవత్సరంలో జరుగుద్ది అన్నది గురువు చెప్తాడు, ఏ నెలలో జరుగుతున్నది రవి సంచారం అని తెలుసుకుంటాం అన్నమాట. అంటే రవి ప్రతి నెల ఒక రాశిలో మారుతుంటాడు కాబట్టి పలానా నెలలో ఈ సంతానం కలగవచ్చు, ఈ ఉద్యోగం రావచ్చు, ఈ ఆరోగ్యం కలగవచ్చు, రవిని బట్టి చెప్తాం. మరి ఏ రోజు జరుగుతుంది అంటే చంద్రుడి యొక్క సంచారం బట్టి చెప్తూ ఉంటుంది. ఏ సంచారం, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మారుతూ ఉంటాడు. ఏ రాశిలోకి వచ్చినప్పుడు, ఏ నక్షత్రం మీద సంచరించినప్పుడు ఈ సంఘటన జరగవచ్చు, పెళ్ళి ఎప్పుడు జరగవచ్చు, డెలివరీ ఎప్పుడు జరగవచ్చు, ఇవన్నీ ఈ చంద్రుడి యొక్క సంచారం బట్టి ఆ రోజు నిర్ణయిస్తాం. మరి రోజు నిర్ణయించే సరిపోయిందా, ఏ సమయంలో జరుగుతుంది అన్నది లగ్నాన్ని బట్టి చెప్తాం అన్నమాట. ప్రతి 2 గంటలకి లగ్నం మారుతూ ఉంటుంది. ఏ లగ్నంలో జరగవచ్చు, లేదంటే ప్రతి గంటకి ఒక హోర మారుతూ ఉంటుంది. రవి హోరలోనా, శని హోరలోనా, గురు హోరలోనా, ఏ హోరలో జరగవచ్చు. ఇవన్నీ కూడా హోరను బట్టి, లగ్నాన్ని బట్టి చెప్పడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా ఒక శుక్రదశ 20 సంవత్సరాలు ఉంటుంది. దాంట్లో రవి అంతర్దశ అన్నది 1 సంవత్సరం ఉంటుంది. దాంట్లో గురువు, ఈ శని, ఇవన్నీ సూక్ష్మంగా వస్తూ చివరికి ఏ సమయంలో కూడా జరుగుద్ది అన్నది జాతకుడు యొక్క జన్మ వివరాలు కరెక్ట్గా ఉంటే తెలుసుకోవచ్చు. అయితే గోచారం అన్నది ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది తప్ప జాతకుడికి ఆ విషయం లేదు. ఆ సంతాన యోగం అన్నది లేనే లేదు. 5వ స్థానంలో గురువు వస్తే ఏంటి, శని వస్తే ఏంటి, ఎవరు వస్తే ఏమిస్తారో జాతక చక్రంలో లేనిది. అలాగే ఉద్యోగం, జాతక చక్రం ఉద్యోగం ఉంటే ఉద్యోగం వస్తుంది, లేనిది అయితే రాదు. ఇవన్నీ కూడా కేవలం గోచారం అన్నది మీ జన్మ జాతకంలో ఉన్నవి ఎప్పుడు జరుగుతుందని చెప్పడానికి ఉపయోగపడతాయి. అవి ఉంటేనే మీకు జరుగుతాయి, లేనప్పుడు జరిగే అవకాశం అయితే లేదు. అవి ప్రాంతాల వారుగా మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఉదాహరణకు అమెరికాలో ఉన్న వాళ్ళకి రాహుదశ యోగిస్తుంటుంది, బ్రహ్మాండంగా అక్కడ బాగుంటుంది. మన ఇండియాలో భారతదేశంలో ఉన్న వాళ్ళకి, సాంప్రదాయంగా ఉన్న వాళ్ళకి గురుదశ బాగుంటుంది. ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి కూడా మారడం జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనం ప్రతి దినచర్య ప్రకారం రోజు దైవ ప్రార్థన చేసుకోవడం, పర్టికులర్గా ఇది మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసం అన్నది కృష్ణమూర్తి అంటే విష్ణు భగవానుడికి, కృష్ణుడికి ఇష్టమైనవి కాబట్టి ఈ మాఘమాసంలో వీలైతే ప్రతిరోజు నెలకొకసారి లేదంటే వారంకి ఒకసారి ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, సత్యనారాయణ టెంపుల్లో ఏ టెంపుల్ని దర్శించడం, వీలైతే విష్ణు సహస్రనామం, అంతగా కుదరకపోతే మరి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఏదో ఒకటి చేసుకోవడం, కనీసం శనివారం అన్న నియమంగా ఉండడం, ఏదో ఒక పుణ్యనది స్నానం చేయడం, ఏది మీకు వీలు అంటే ఏది, అది సాంప్రదాయంగా పెద్దలు నిర్ణయించే ప్రకారం ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేయడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి పాపకర్మలు నశించి కొత్తగా జీవితాన్ని ముందుకెళ్ళడం బాగుంటుంది. ఏదైనా ఒక పూర్వపుణ్యం కూడా మన జాతకంలోనే ఉంటుంది. గత జన్మలో వీడు ఏం చేసాడు అన్నది కూడా అందులో ఉంటుంది. అది మంచిగా ఉంటే ఈ జన్మలో అనుభవిస్తాం. అసలు పూర్వపుణ్యమే లేనప్పుడు ఈ జాతకం ఎలా బాగుంటుంది. ఇవన్నీ కూడా జన్మ జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప గోచారం అన్నది కేవలం ఆ టైం టేబుల్ లాగా జరుగుతుందా లేదా అన్నది చెప్తూ ఉంటుంది. అది మీ జాతకంలో ఉంటేనే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. బట్ ఏదైనా ప్రతి నెగిటివ్ని మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు. అది కేవలం మీ వల్ల, మీ సంకల్పం వల్ల మాత్రమే జరుగుతుంది తప్ప
ఎవరికో డబ్బులు ఇచ్చి జపాలు చేయించి పూజలు చేయించినా జరగదు, ఉంగరాలు పెట్టుకున్నా జరగదు. ఏం చేసినా కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రయత్నం, కఠోరమైనటువంటి దీక్ష, శాస్త్రాల మీద అపారమైన నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంత చెడు కర్మ మీ జాతకంలో ఉన్న దాన్ని మంచిగా మార్చుకోవచ్చు. ఈవెన్ ఆయుష్ కూడా మీరు మీ చర్యల ద్వారా పెంచుకోవచ్చు, అలాగే మీ చర్యల ద్వారా తగ్గించుకోవచ్చు. ఏదైనా అది మీ చేతుల్లోనే ఉంటుంది తప్ప మీ జీవితాన్ని ఎవడు కూడా మీరు ఎంత ధనం పోసినా కూడా మార్చలేరు. కేవలం దైవ బలంతో మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.